సినిమా రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మాత్రం యష్ గారిది టాక్సిక్ ఇంట్రడ్యూసింగ్ రాయా అని తీసుకొచ్చారు. సో ఈ అమ్మ ఏమనాలో నాకు అర్థమైతలే. వాళ్ళేమో పోయిండు శ్మశానం కాడికి వచ్చిందనేసి ఒక సీన్ పెడతారు, ఆ నో ట్రెస్పాసింగ్ అంటాడు. అరే ఏం సీన్ రా, ఏం లాజిక్ రా, ముసలోడు వస్తాడు అది ఏదో పెడతాడు. నేను మాట్లాడలేను పోయి నిజంగా. ఏది కథ ఇది, ఏంది అసలు. నాకు స్క్రీన్ థింగ్ ఉంటుంది కదా, చూపించే విధంగా డిఫరెంట్గా అనిపించింది. కటింగ్స్ అయితే ఏదో కానీ మరి ఇంట్రడక్షన్లో ఎంత బోల్డ్గా ఉంది. స్టార్టింగ్లోనే మీకు డైరెక్ట్ బోల్డ్ సీన్ లాగా ఉంది. 18+ అయితే పక్కా 18+. లైక్ అంటే బ్లడ్ పరంగా చూసుకున్నా సరే, గోరీ పరంగా చూసుకున్న, న్యూట్రీ పరంగా, లేకపోతే చూపించే విధానం ఏదైతుందో బై లైక్ 18+ కిందికే చూపిస్తాను. ఎందుకంటే స్టార్టింగ్లో ఐ థింక్ 1 minute 30 seconds ఎక్కడి నుంచి ఒక నిమిషం చూస్తాను. లైక్ 1 minute 2 seconds 25 seconds దగ్గర మనకి ఇంటిమేషన్స్ 18+ ఇంటిమేషన్ సీన్స్ చూపిస్తే, దాని తర్వాత బ్లాస్టింగ్ సీన్స్ వస్తాయి. అక్కడి నుంచి మొత్తం మన ఏమంటారు డ్రెస్ చేసుకున్నట్టు యష్ గారి డైలాగ్, ఫస్ట్ లుక్ అంతా కూడా చూపించేస్తారు. ఇక బోల్డ్నెస్ అయితే పోయి నరకుడు, సంపుడు, ఆ బ్లడ్ సీన్స్ నాకు మార్కో లాగానే కనిపించింది పోయి. మార్కో ఉంది కదా, సో అట్లానే బ్లడ్ గోరీ సీన్స్ అయితే ఎట్లా తీసిర్రా పోయి నాకు అనిపించింది. ఏమంటాం పోయి నిజంగా. అండ్ దీంట్లోనే ఇప్పించారు 19/3/2026 అని. ఇక ఏమి మార్చ్లో వస్తుంది, March 19th. సో చూడాలి. నాకైతే మాత్రం పోయి ఆబ్వియస్ చెప్తున్నా పోయి 18+ కంటే కూడా 20+ అన్నట్టుగా అనిపిస్తుంది. సో అడల్ట్ కోసం మాత్రమే ఇది. అంటే ఇంటిమేటివ్ న్యూడ్ సీన్స్ లేకపోతే బ్లడ్ అండ్ గోరీనెస్ ప్రకారం కూడా చూసుకుంటే మాత్రం పెద్దలకు మాత్రమే వస్తుంది. డిక్లేర్ చేసుకోవచ్చు ఈజీగా ఇంట్రడక్షన్లే. ట్రైలర్లు ఎట్లుంటుందో తెలియదు, మళ్ళీ మిగతా మూవీస్లో ఎట్లుంటుందో తెలియదు. ఎందుకు చెప్తున్నా అంటే ఇంత ముందు కూడా మనకి ఇట్లానే మూవీస్ కూడా వచ్చినాయి. లైక్ ఇలానే మన సాయి సిద్ధార్థలో కూడా సేమ్ ఇట్లానే పెట్టారు. సో ఏదో తేడా కొడుతుంది బై. ఇట్లా ఇంటిమేషన్ సీన్స్ పెట్టినా కూడా పెద్దగా అయిపోతుంది అనిపించదు నాకు. సో చూద్దాం, మీ ఒపీనియన్ ఏంది ట్రైలర్ చూసారైతే కింద కామెంట్ అయితే చేయండి. ఇది నా రివ్యూ రియాక్షన్ అనుకోవచ్చు ఇంట్రడక్షన్ వీడియో మీద. మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి బై.